అనంతకోటి విశ్వంలో అంతు చిక్కలేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటైనదే ఈ ధ్రువ నక్షత్రం. దీని యొక్క శక్తి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, నింగి, నేల వాటి యొక్క సమూహమంతా. ఇది ఏడాదికి 2 సార్లు భూమికి దగ్గరగా చేరువవుతుంది. ఆ సమయంలో దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కలేని ప్రశ్నలా మిగిలిపోయింది. ప్రొఫెసర్, ఈరోజుతో మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అయినా ఇంకా సీరం రెడీ అవ్వలేదు. ఇచ్చిన 2 ఎలిమెంట్స్లో ఎటువంటి అప్డేట్ లేదు. బాయ్ గురించి తెలుసు కదా, చెప్పిన మాట ఇచ్చిన టైం కల్లా ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నాకన్నా నీకే బాగా తెలుసు. అన్నయ్య, రవి కనిపించట్లేదు అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంగా అన్నయ్య, ఎన్నిసార్లు కాల్ చేసినా అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదన్నయ్య. నాకేదో చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, వాడికేం కాదు. ఎక్కడున్నాడో తెలుసుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు. అబ్బా, చేస్తుంటే కాల్ చేస్తావే. అరే, రవి గడు కనిపించట్లేదురా. ఏంటి, కనిపించట్లేదా? అవునరా, ఎప్పటి నుంచి? నేను నుంచిరా. కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. అన్ని చోట్ల వెతికావా? చూసారా, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. సరే, మీటింగ్ అవగానే వస్తాను, వెళ్ళి మన స్పాట్లో వెతుకు. సరే, త్వరగా వచ్చి. ఇవన్నీ చూసి మన గురించి పెద్దగా ఊహించుకోకండి. మనకంత సీన్ లేదు. మన గురించి చెప్పాలంటే నా పేరు రవి. మనకంటూ ఎవరూ లేరు. నేను చేసే వర్క్ వచ్చి డైరెక్టర్కి స్క్రిప్ట్లో హెల్ప్ చేయడం, మూవీస్కి లొకేషన్ సెర్చ్ చేయడం, అండ్ మా ప్రొడ్యూసర్కి ఏమన్నా కావాలంటే సెట్ చేయడం. ఈయనే మా ప్రొడ్యూసర్ నంద. ఓకే, ఉంటా. హాయ్ రవి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఓకే, షూటింగ్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది సార్. ఫస్ట్ షెడ్యూల్ ఎంతవరకు వచ్చింది? ఎస్ సార్. సార్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా ఒక సీన్ మాత్రం బ్యాలెన్స్ ఉంది సార్. ఓకే, బై ద వే, నేను చెప్పడం మర్చిపోయాను. ఈ వీక్లో నేను అవైలబుల్లో ఉండకపోవచ్చు. నేను ఆల్రెడీ మేనేజర్తో మాట్లాడాను. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కీప్ ఇన్ టచ్. ఓకే సార్. ఓకే. ఇదండి మన వర్క్. సినిమా కోసం అన్నీ చేస్తాం. ఎందుకు నువ్వు ఎట్లా డైరెక్టరా? ఇప్పుడు దాకా చెప్పింది ఏంట్రా, ఎక్కువ ఆలోచించు. కంటెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ ఆఫీస్లో ఉంటుంది వర్క్ అంతా. అర్థం కాలే. నీకు అర్థం అవుదలే. ఏంటిది? ఓ, మళ్ళీ మొదలెట్టేసింది. ప్రతిసారి ఇలా కోప్పడితే ఎలా? ఒకసారి 2 సార్లు అంటే అనుకోవచ్చు. ప్రతిసారి ఇలానే జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? అరే బాబా, కూల్ కూల్. ఎప్పటి నుంచి టైం మెయింటైన్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడైనా నవ్వు. అరే బేబీ, నవ్వు. సీరియస్గా టైం మెయింటైన్ చేస్తావా? ఐ స్వేర్ మెయింటైన్ చేస్తాను.
రాము గారు బాగున్నారా? బాగున్నాను సార్. షుగర్ అది కొంచెం ఎఫెక్ట్ అయింది. స్టాఫ్ డైట్ చెప్తారు, ఫాలో అవ్వండి సరేనా? కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు మందు అవి కొంచెం తగ్గించండి సరేనా? అమ్మ కొంచెం డైట్ కూడా మంచిగా ప్లాన్ చేసినట్టుగా పెట్టండి సరేనా? అమ్మ ఆయనతో కొంచెం వాకింగ్ అవి చేయించండి. ప్రజెంట్ అయితే మెడిసిన్ రాస్తున్నాను, అంతా సెట్ అయిపోతుంది. రాము గారు కంగారు ఏం పడకండి. డాక్టర్ రాజేష్ చెప్పండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. మనకు ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది డాక్టర్. ఏంటి కేసు ఏంటి? సూసైడ్ కేస్, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఓకే. సో పేషెంట్ మీ దగ్గరికి పంపిస్తున్నా. ఓకే పంపించండి, నో ప్రాబ్లం. ఓకే డాక్టర్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. హలో హలో ఎరా రవి, హలో హలో గార్డెన్ పడుతుందా? హలో హలో కొంచెం మాట్లాడు. సరే రే ఎక్కడున్నారు? ఫోన్ ఎత్తవండి. ఏంటో చెప్పరా. డైరెక్టర్ కొంచెం తిప్పేస్తున్నాడు బాబు. లొకేషన్ సెట్ అయిందా లేదా? ఓ షిట్, మర్చిపోయాను రా. ఇప్పుడు వెళ్తున్నాను. అర్జెంట్గా ఇలా లొకేషన్ గొడవ ఏంటో చూడరా బాబు. తలవేసిందండి, ఎవరు లేరండి. ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తు ఎత్తరా. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దాం? హలో ఎరా లొకేషన్కి వెళ్ళావా? నీ అబ్బా, ఆడు ఫోన్ ఎత్తట్లేదు. రేపు మార్నింగే షూట్. నాకేం చేయాలి అర్థం కావట్లేదురా. సరే సరే, నా దగ్గర ఇంకో నెంబర్ ఉంది, నేను ట్రై చేసి చూస్తాను. ఏంటిది? ఒరే రవి, నువ్వు టెన్షన్ ఏం పడుకో, వాడు ఫోన్ ఎత్తాడు. బతికించారా బాబు.
అన్నయ్య, రవి కనిపించట్లేదు అన్నయ్య. నాకేదో చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, వాడికేం కాదు. ఎక్కడున్నాడో తెలుసుకుంటాం, నువ్వు ధైర్యంగా ఉండు. సాగర్, ఫస్ట్ షెడ్యూల్ అనుకున్న టైంలో ఫినిష్ అయింది, కానీ సెకండ్ షెడ్యూల్ సార్ అలా కాదు, కొంచెం టఫ్గా ఉండబోతుంది. సో ఆర్టిస్టుల డేట్లు ఏమాత్రం క్లాష్ అవ్వకుండా నువ్వే చూసుకో సాగర్. అండ్ మోరోవర్ సాగర్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో షూట్ డిలే అవ్వకూడదు. ఎందుకంటే ఆర్టిస్టుల డేట్లు క్లాష్ అయ్యానంటే మళ్ళీ సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో బీ కేర్ఫుల్. 1 minute సార్. ఓకే. అబ్బా, కట్ చేస్తుంటే కాల్ చేస్తావే. ఏంటి కనిపించట్లేదా? ఎప్పటి నుంచి? కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. అన్ని చోట్ల వెతికావా? చూసారా, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. సరే, మీటింగ్ అవగానే వస్తాను, వెళ్ళి మన స్పాట్లో వెతుకు. సరే, త్వరగా వచ్చి. సార్. ఏమైంది సాగర్? లేదు సార్. ఓకే, ఒకసారి షెడ్యూల్ అని ప్లాన్ చేసుకోండి. భయ్యా, నేను ఎక్కడైనా చూసావా? లేదమ్మా. ఒకసారి చూడు భయ్యా. లేదు, చూడలే. भैया तुम इस आदमी को कहीं पर देखा है? नहीं भाई, नहीं नहीं नहीं। अब भाई बिल्कुल मेरा बाबू। అన్నయ్య, రవి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదమ్మా. కొంచెం త్వరగా కనుక్కోండి అన్నయ్య, తను లేకుండా నేను ఉండలేను. సరే సరే, నువ్వే కంగారు పడకమ్మా, నేను చూసుకుంటా. ఇప్పటి వరకు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కదా రవి. ఏమైపోయావు రవి? అసలు ఎక్కడున్నావు రవి? టెన్షన్ పడక రవి, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్డ్స్. నీకు నా మాటలు తప్ప వేరే సౌండ్స్ ఏమీ వినిపించడం లేదు. రిలాక్స్ రిలాక్స్. చెప్పు రవి, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆ రోజు లొకేషన్ చూద్దామని కార్ షెడ్ దగ్గరకు వచ్చాను. వచ్చింది ఏదో తెలియని పైనుంచి ఏదో వచ్చి పడి ఏదో తెలియని వెనక్కి వెళ్ళి చూస్తే ఆ రోజు Понятно. Это...
రోజు నుండి ఎవరెవరో మాటలు వినిపిస్తున్నాయి. ఏ సౌండ్ తీసుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. రిలాక్స్ రవి, రిలాక్స్ రిలాక్స్. నౌ యూ కేమ్ బ్యాక్. రిలాక్స్. రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను రవి, అంతా నార్మల్గానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ సౌండ్స్ వల్ల ఎందుకు అంత అలా రియాక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఐ థింక్ నీకు మిర్రర్లో కనిపించే వ్యక్తి యొక్క డీటెయిల్స్ తెలిస్తే మన కేసుకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ఆ మిర్రర్లో కనిపించేవాడిని ఎక్కడో చూశాను. ఎక్కడ ఎక్కడ స్క్రిప్ట్లో. అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. అసలు ఏమైపోయావు 2 రోజులు? నీకోసం ఎక్కడికి వెళ్తామో తెలుసారా నీకు? అసలు ఎక్కడికి వెళ్ళావురా? అడుగుతుంటే సమాధానం చెప్పండిరా. మేమిద్దరం వాగుతుంటే ఫోన్ చూసుకుంటావేంట్రా? ఎవడ్రీడు? నిన్నేరా అడిగేది. ఎవడ్రీడు? నీ ఎప్ప చెవులు దొబ్బే. ఎవడ్రీడు? చా ఏం కాదు. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమోరా తెలీదు. అసలు ఆ మిర్రర్లో కనిపించేవాడు ఎవడు? ఎవరెవరో వాయిస్లు నాకు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు నాకు ఏం జరుగుతుంది? జాను అన్నీ తీసుకున్నాను. ఇంకేమైనా కావాలా? లిస్ట్లో అన్నీ తీసుకున్నావా? అన్నీ తీసుకున్నానే బాబు. దొండకాయలు తీసుకున్నావా? హలో హలో ఈ పాప జన్ చెప్పు జన్ చెప్పవే. సరే దొండకాయలు తీసుకో. ఓకే. రావాలమ్మా రావాలి. తాజా కూరగాయలు ఎంతకి ఇస్తున్నావు? 50 కేజీ. దొండకాయ అర కేజీ 30. 1 కేజీ వేసి వేసేయమంటావా? 1/2 కేజీ వేసేస్తాం. తీసుకో. అయ్యి బాబు కొన్ని వేయచ్చు కదా. 2 మరి సర్లే. సంపేది నన్ను ఇప్పుడు ఇది. ఒరే
ఎవడ్రా నువ్వు? నీ ఫోన్లోని నేను చూసాను రా. ఎక్కడా? అర్జెంట్గా లొకేషన్ పెట్టు. నేను వచ్చే దగ్గర ఎక్కడికి కదలోకో. నాన్న సిద్ధు, సిద్ధు, నాన్న సిద్ధు, జీవితాంతం ఒకటిగా బ్రతుకుదామని చెప్పి ఈ రోజుకి 3 years అవుతుంది సిద్ధు. సిద్ధు నీ పట్టుదలను వదలొద్దు. సిద్ధు, సిద్ధు నేను చెప్పేది వినపడుతుందా? నేను చాలా మిస్ అవుతున్నాను. నాన్న సిద్ధు, సిద్ధు, నువ్వు పెద్ద డైరెక్టర్ అవరా, అది చాలా నాకు. ప్రతిదానికి నీ రీజన్స్ నీకు ఉంటాయి, కానీ మా నాన్న పెళ్లి గురించి అడుగుతుంటే నా దగ్గర ఆన్సర్స్ లేవు సిద్ధు. నాన్న సిద్ధు, నువ్వు చాలా గుర్తొస్తున్నావు నాన్న, అందుకే ఫోన్ చేశా. సిద్ధు, సిద్ధు, స్టోరీ ఓకే అయితే ఫస్ట్ నాకే చెప్పాలి, ఓకేనా సిద్ధు? ఓకే. సిద్ధు, కష్టాలనే అందరికి వస్తాయి, కానీ నువ్వు భయపడకు. జీవితాంతం ఒకటిగా బ్రతుకుదామని చెప్పి ఈ రోజుకి 3 years అవుతుంది సిద్ధు. ఐ లవ్ యూ సిద్ధు. నాన్న సిద్ధు, సిద్ధు, వస్తుందో రాదో తెలియని అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూసే అమాయకుల్లో నేను ఒకడిని. నా పేరు సిద్ధు.